పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. మనం చూడాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి అవసరం, ఏదో ఒక జాబ్ ఉంటే మన తల్లిదండ్రులు చూసినందుకు కృతజ్ఞతగా వాళ్ళని కూడా చూడగలుగుతాం. అది కూడా లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ మేళా పెట్టాలనుకున్నా. ఈరోజు దాదాపు 8 కంపెనీలు ఈరోజు గూడూరుకు వచ్చి ఈ జాబ్ మేళాను కండక్ట్ చేసి దాదాపు 350 మంది ఈరోజు ఎంపికయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే సంతోషం ఏంటంటే పురుషులు ఉన్నారు, కానీ మీ ఎక్కడికన్నా 4 రెట్లు మహిళలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలతో ఇప్పుడు కూడా పైచి ఏమిటన్నా కానీ, ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి మహిళల వల్ల, నేను పెద్ద పనికారు. కాబట్టి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఉండేది.